పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐపీఎల్కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టుకు కొత్త కెప్టెన్ను ప్రకటించింది ఎస్ఆర్హెచ్. వెన్నునొప్పి గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 వారాల పాటు దూరం కానున్నాడు కమిన్స్. ఇక కమిన్స్ స్థానంలో ఓపెనర్ ఇషాన్ కిషన్కి బాధ్యతలు అప్పగిస్తుంది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. ఇక వైస్ కెప్టెన్గా అభిషేక్ శర్మకు బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 28న ఆర్సీబీతో తొలి మ్యాచ్లో కెప్టెన్గా ఇషాన్ కిషన్ మ్యాచ్ ఆడనున్నాడు. గత కొద్ది రోజులుగా సూపర్ ఫామ్లో ఉన్నారు ఇషాన్ కిషన్ అలాగే అభిషేక్. రైట్, ఈ పరిణామానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఇషాన్ కిషన్? అంటే ముందు నుంచి ఉన్నటువంటి అభిషేక్ శర్మని కాదని అంటే ఫామ్లో ఉన్నటువంటి ఇషాన్ కిషన్కి ఎలాగో జార్ఖండ్కి టైటిల్ కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది కదా. కెప్టెన్ గాని కూడా ఎస్ఆర్హెచ్ రకరకాలైనటువంటి కామెంట్స్ని అయితే పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ని ఆ స్థాయిలో ముందుకు నడిపించగలడా అనేటువంటి మాట. ఇంటర్నేషనల్ మ్యాచెస్ వేరు, అంతర్జాతీయ ప్లేయర్స్ అందరూ కలిపి ఒక టీంలో ఆడేటువంటి ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ వేరు. ఎలా కోఆర్డినేట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలని కూడా కొంచెం టఫ్గా ఉండేటువంటి సిచ్యువేషన్. ఏ విధంగా ఉండబోతుందంటారు ఇది? ఎస్ మురళి, అంటే మనం కనుక ఐపీఎల్ కు చూసుకుంటే కొంత డిఫరెంట్ పరిణామాలు అనేది ఉంటాయి అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనం గతంలో రిషబ్ పంత్ని కెప్టెన్ చేసినప్పుడు ఢిల్లీ కానీ లేదంటే అలా కొన్ని జట్లకు సంబంధించి కెప్టెన్లు మార్చినప్పుడు, అంటే అటు చెన్నై సూపర్ కింగ్స్ కి సంబంధించి రుతురాజ్ గైక్వాడ్ కానీ అలాగే రాజస్థాన్ కి సంబంధించి సంజు శాంసన్ కి ఇవ్వడం కానీ, అదేవిధంగా అటు మనం రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించి రజత్ పాటీదార్ మన రాజస్థాన్ బెంగళూరుకి సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి సంబంధించి పాటీదార్కి ఇవ్వటం కానీ, అదేవిధంగా గుజరాత్ శుభ్మన్ గిల్కి ఇవ్వటం, అదేవిధంగా హార్దిక్ పాండ్యాకి ముంబై కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం, ఇవన్నీ కూడా కొంత సంచలనమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంత అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటి అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే క్రికెట్ వర్గాల్లో ఉంది. అంటే సన్ రైజర్స్ కి సంబంధించి రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్నటువంటి గత 2 సీజన్ల నుంచి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నటువంటి ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ దూరంగా అవుతున్నటువంటి నేపథ్యంలో అతని స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి చర్చ. ఈ నేపథ్యంలోనే తాజాగా మనకు అందినటువంటి సమాచారం కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారం కానీ ఇప్పటికే ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కూడా దాదాపుగా కాదు ఖరారు చేసేసింది. అయితే అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్ గా ఇషాన్ కిషన్ చాలా రోజుల తర్వాత జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఇషాన్ కిషన్ ను కెప్టెన్ గా ఎంపిక చేయడం అనేది నిజంగా సంచలనమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనికి కెప్టెన్ పరంగా కూడా అటు జార్ఖండ్ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన చేశారు. కానీ అతని స్థానంలో సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి కీలక ఆటగాడు ఎవరైతే ఉన్నారో ఎయిడెన్ మార్క్రమ్, అతను T20 వరల్డ్ కప్ లో కానీ గతంలో కానీ సౌత్ ఆఫ్రికాను ఈ వన్డేల్లో ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్ కు సంబంధించి చాలా అద్భుతంగా ముందుకు నడిపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అతన్ని కాదని ఇలా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది కొంత ఆసక్తిని రేపుతున్నటువంటి అంశమే. అయితే ఇక్కడ అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్ గా అంటే అతను సబ్స్టిట్యూట్ గా అభిషేక్ శర్మను తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది అనేది కొంత ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భావిస్తోంది. అయితే ఇక్కడ కొంత అంటే ఇప్పటికే అయితే దీని వెనక కారణం కూడా ఉండి ఉండవచ్చు. ఎందుకనంటే ఇప్పటికే అటు అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ కొనుగోలు చేయడం, ఇంగ్లాండ్ కు సంబంధించి ది 100 లీగ్ కి సంబంధించి కొనుగోలు చేయడం వల్ల ఇక్కడ మన స్వదేశీ ఆటగాడికి ఒక హిందూ ఆటగాడికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఆలోచనలో భాగంగానే కొంత అటు ఇతనికి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఇషాన్ కిషన్ కి. రైట్, అంటే ఇషాన్ కిషన్ ప్లేయర్గా పరిణితి సాధించాడు, కానీ కెప్టెన్గా ఆ స్థాయిలో రాణించేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి మాట ప్యాట్ కమిన్స్ కున్నటువంటి. ఇక్కడ ఎప్పుడైనా సరే మనం చూసుకుంటే ఐపీఎల్ జట్లు ఎప్పుడు కూడా ప్రయోగాలు చేస్తూనే ఉంటాయి. గతంలో MS ధోనికి కెప్టెన్సీ బాధ్యతలు చెన్నై అప్పగించినప్పుడు కానీ, లేదంటే విరాట్ కోహ్లీకి అప్పగించినప్పుడు కానీ, లేదంటే తర్వాత కెప్టెన్సీ మార్చి కొంతమంది ఆటగాళ్ళకి అటు ఇటు కెప్టెన్సీ పదవులు మార్చినప్పుడు, అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ కి సంబంధించి వీళ్ళు ఉన్నప్పటికీ కూడా అటు ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి సంబంధించి అటు డానియల్ వెటోరీ కోచ్ గా ఉన్నాడు, అదేవిధంగా ఎయిడెన్ మార్కరమ్ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఉన్నాడు, కాబట్టి హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు, అలాగే వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అలాగే ప్యాట్ కమిన్స్ కూడా మైదానం వెలుపల డగౌట్ లో కూర్చుని సలహాలు సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా దాదాపుగా ఉంది. కాబట్టి ఇక్కడ ఆటగాడిగా ఎంత ప్రభావం చూపిస్తాడు అనే దాన్ని పక్కన పెడితే కెప్టెన్ గా వీళ్ళందరి నుంచి కూడా పూర్తి స్థాయిలో సహకారం ఉంటుంది కాబట్టి అతను రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే యువ ఆటగాళ్ళ కెప్టెన్సీ ఇచ్చినప్పుడు మనం వాళ్ళని తక్కువ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదు అనే భావన కూడా ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాం, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కూడా సంజు శాంసన్ కెప్టెన్సీకి అనుభవం లేకపోయినా సరే అతను ఎన్నో సందర్భాల్లో కీలకమైనటువంటి పరిస్థితికి జట్టును తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొన్న రజత్ పాటీదార్ ఏకంగా కప్పు కూడా గెలిపించాడు ఏమాత్రం అంచనాలు లేకుండా. అలాగే రుతురాజ్ గైక్వాడ్ విషయంలో కూడా మనం ఇలాగే తక్కువ అంచనా వేసాం. అలాగే హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్,
అలాగే గతంలో కేఎల్ రాహుల్ విషయంలో కానీ రిషబ్ పంత్ విషయంలో కానీ ఇటువంటి అనుమానాలే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆటగాళ్లకు సంబంధించి కొంత అంటే వాళ్ళ ప్రదర్శన ఆధారంగా మనం చూడాలి తప్ప ఇవి అంటే వయసుతో సంబంధం లేదు, తెలివితేటలు కానీ అయితే క్రికెట్ లో స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎస్, అంటే కొత్త కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధంగా పర్ఫామ్ చేయబోతోంది, గతంలో లాగే దూకుడుగా ఆడి టైటిల్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫైనల్గా ఏం చెప్తారు ఈ అంశం మీద? అయితే ఇక్కడ ఎస్ఆర్హెచ్ కి సంబంధించి కంటే కూడా అంటే ఓకే పర్వాలేదు, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బౌలింగ్ అయినా బానే ఉంది. కానీ కాకపోతే లాస్ట్ సీజన్ లో చూస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ని డీకోడ్ చేసేశారు అనేది అయితే స్పష్టంగా అర్థం. వాళ్ళు వీక్ పాయింట్స్ పట్టేశారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ విషయంలో కానీ, అభిషేక్ శర్మ విషయంలో కానీ, ఇషాన్ కిషన్ విషయంలో కానీ, హెన్రిచ్ క్లాసెన్ విషయంలో కానీ ఇలా కొంతమంది కీలక ఆటగాళ్ల విషయంలో పట్టేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా భారత మైదానాల్లో ప్యాట్ కమిన్స్ భారీగా పరుగులు ఇచ్చేయడం కూడా కొంత వాళ్ళకి మైనస్ అయింది. కాబట్టి ఈ సీజన్ లో బౌలింగ్ విభాగానికి సంబంధించి ప్యాట్ కమిన్స్ లేడు కాబట్టి వీళ్ళు ఎలా రాణించబోతున్నారు ఏంటి అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వీళ్ళ ముగ్గురు నలుగురే కొంత కీలకమైనటువంటి అవకాశం ఉంది. హెన్రిచ్ క్లాసెన్ ఆట కూడా మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కొంతమంది ఆటగాళ్లకు సంబంధించి మనం అలాగే మహమ్మద్ షమి కూడా దాదాపు హైదరాబాద్ ఆడుతున్నట్టున్నాం. కాబట్టి ఇలా సీనియర్లు జూనియర్ల కలయికలో ఉంది కాబట్టి కొంత మనం తక్కువ అంచనా అయితే వేయలేము. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. రైట్, ఇక ఎస్ఆర్హెచ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఐపీఎల్ ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. తమ జట్టుకు కొత్త కెప్టెన్ను ప్రకటించింది ఎస్ఆర్హెచ్. వెన్నునొప్పి గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ అయితే దూరం అవుతున్నటువంటి పరిస్థితి. 2 వారాల పాటు కమిన్స్ దూరం కానున్నాడని కూడా టీం ప్రకటించింది. అలాగే కమిన్స్ స్థానంలో ఓపెనర్ ఇషాన్ కిషన్కి బాధ్యతలు అప్పగిస్తోంది మేనేజ్మెంట్. వైస్ కెప్టెన్గా అభిషేక్ శర్మకు బాధ్యతలు అప్పగిస్తోంది. ఈ నెల 28న ఆర్సీబీతో తొలి మ్యాచ్లో కెప్టెన్గా ఇషాన్ ఆడనున్నాడు. గత కొద్ది రోజులుగా సూపర్ ఫామ్లో ఉన్నారు ఇషాన్ అలాగే అభిషేక్.